దక్షిణ భారత సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఒకరైన తమన్నా భాటియా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతోనే కాకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ లతోనూ ఆమె రికార్డులు సృష్టిస్తున్నారు. కేవలం 6 నిమిషాల ప్రదర్శన కోసం ఆమె ఏకంగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 2026 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గోవాలోని బాగా బీచ్ లో జరిగిన ఓ భారీ ఈవెంట్ లో తమన్నా తన డాన్స్ తో స్టేజ్ ను హోరెత్తించారు. ఈ ప్రదర్శన కోసం ఆమె నిమిషానికి 1 కోటి రూపాయల చొప్పున మొత్తం 6 నిమిషాల పెర్ఫార్మెన్స్ కు 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో ఆమె చేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆమె ఎనర్జీ గ్రైస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా ఓ స్టార్ హీరోయిన్ పూర్తి సినిమాకు తీసుకునే పారితోషికం 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే తమన్నా కేవలం కొన్ని నిమిషాల ప్రదర్శనకే ఇంత పెద్ద మొత్తం తీసుకోవడం ఆమె క్రేజ్ ను తెలియజేస్తుంది. గతంలో ఆమిర్ ఖాన్ వంటి స్టార్లు చెప్పినట్లు పారితోషికం అనేది జెండర్ మీద కాకుండా ఆ నటుడు థియేటర్లకు ఎంతమంది ప్రేక్షకులను తీసుకురాగలడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తమన్నా విషయంలో ఇది నిరూపితమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. జైలర్లోని కావాలా, స్త్రీ 2లోని ఆజ్ కి రాత్ వంటి పాటలు గ్లోబల్ వైడ్ గా హిట్ అవ్వడంతో తమన్నాకు లైవ్ షోల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తమన్నా కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్, సౌత్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం ఓ రోమియో వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.